వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుల్తానాబాద్ సొసైటీ గోదాం వద్ద రాత్రి నుండి యూరియా కోసం నిద్రిస్తూ పడిగాపులు పడుతున్న రైతులు. వేతనాలు పెంచాలని అడిగితే అక్రమ అరెస్టులు చేస్తారా? ఇదేనా ప్రజాపాలన అంటూ మండిపడ్డ తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దిల శ్రీనివాస్. సొంతింటి కల నెరవేర్చాలని ఐటీయూ ఓపెన్ బ్యాలెట్ ఉద్యమంలో 2వ రోజు ఉత్సాహంగా పాల్గొంటున్న కార్మికులు. కామారెడ్డి బీసీ విజయోత్సవ సభను విజయవంతం చేయండి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ బీసీసీఎల్ అధ్యక్షులు గట్ల రమేష్. ఇక డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లాలో యూరియా దొరకక రైతులు రాత్రింపగళ్లు సొసైటీ కేంద్రాల వద్దనే పడిగాపులు పడుతున్నారు. 1 కాదు 2 కాదు, గత 20 రోజులుగా సరిపడా యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుల్తానాబాద్ సొసైటీ కేంద్రం వద్ద రాత్రి 2 గంటలకు వచ్చి అక్కడే లైన్లో నిద్రిస్తున్నారు రైతులు. మహిళా రైతులు కూడా రాత్రిపూట సొసైటీ గోదాం వద్ద లైన్లో ఉంటున్నారు. వరి పంట పొట్ట దశలో ఉన్నప్పుడు మాత్రమే యూరియా వేస్తారు. అతను దాటితే సరైన పంట రాక దిగుబడి తగ్గిపోతుందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యూరియా ఎప్పుడు వస్తుందనేది కళ్ళలో ఒత్తులు వేసుకుని సొసైటీ కేంద్రాల వద్ద రాత్రిపూట కూడా అక్కడే నిద్రిస్తూ చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం భార్య పిల్లల్ని వదిలి సొసైటీ కేంద్రాల వద్దనే పడిగాపులు పడుతున్నారు. రైతులకు సరిపడా యూరియా అందించి తమ పంటలను కాపాడాలని వేడుకుంటున్నారు రైతులు. లేకపోతే పంటలు నష్టపోయి ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు అన్నదాతలు. యూరియాకు 3 గంటలకు వచ్చినాం. మేమంతా రైతులం. ఇప్పటికీ 6 రోజుల లైన్లు ఉంటాను. బత్తాల చుల్లేవు. మేము నీరైపోవుడు ఆకలికి దూపకు చచ్చిపోతున్నాం. ఈ ప్రభుత్వం అప్పుడేమో ఓటేసేటప్పుడేమో మేము మందు బత్తాలు ఇస్తాం అన్ని ఇస్తామన్నారు. మమ్మల్ని ఎరువుకుంటారు. మరి ఏందన్నట్టు ఈ సంగతి. ఎన్ని రోజులు అయితే మీరు బత్తాలు తిరగబట్టి? మేము తిరగబట్టి ఇప్పుడు 6 రోజులే తిరుగుతాను. బత్తాలు చూడలేదు. మేము ఇక్కడ సచ్చుడు మా బతికి చేసారు. అంటే నైట్ నుండే లైన్ కడుతున్నారా? ఒకటి రాత్రి కూడా వస్తాను, ఒకటి కూడా వస్తాను. ఒకటి చేస్తారు. యూరియా తిరగబట్టి 10 రోజులు అవుతుంది. 10 రోజుల బట్టి తిరిగి సత్తాను. ఆడోళ్ళు ఉంటారు, మొగళ్ళు ఉంటాను. ఇంటికాడి పనులన్నీ పాడైపోతున్నాయి. ఈ ఊరియా బత్తాలు లేక పొలాలు పొట్టకచ్చి ఈనిపోతున్నాయి. అంటే నైట్ ఎప్పుడు వచ్చింది గోదాం దగ్గరికి? ఒక్కటింటికి వచ్చినాము రాత్రి. ఇంటికాడ గొర్రె ఉన్నాయి. ఆ గొర్రె ఇడిచి పెట్టి ఇగో ఈ పని పరిస్థితి అవుతుంది. మరి ఎన్ని రోజులు అవుతుంది తిరగబట్టి మీరు? 8-10 రోజులు అవుతుంది. అంటే ఇప్పుడు టైం మీద వేయాలనా యూరియా? వేయాలి. కొన్ని దాటిపోతున్నాయి, ఇంకా కొన్ని ఖరాబ్ అయిపోతున్నాయి. ఇక ఎట్లా అంటే వెళ్ళిపోతున్నాయి. అంటే యూరియా టైంలో వేయకపోతే ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం కదా. ఎట్లా? పంట రాదు చక్కగా. పంట రాక నష్టపోవుడేనే. దిగుబడి తక్కువ, దేనికైనా నష్టమే కదా. మీ పేరు చెప్పండి. పెంట పోషాలు. మేము 4 గంటలకు వచ్చినాం ఇక్కడికి. వారం రోజులు మేము తిరగబట్టి ఇంటికాడ పిల్లల పని ఎక్కడదక్కడ విడిచిపెట్టి, పిల్లలకు జ్వరాలు వచ్చినా కానీ విడిచిపెట్టి మందు కోసం తిరిగితే పొలాలు మొత్తం ఎర్రబడ్డాయి. అవి 10 ఎకరాల పొలం వేసినాం. ఒక మందు బస్తా కూడా లేదు. మాకు పొలం మొత్తం ఎర్రబడ్డది. రోగం వచ్చింది. ఊరేలేక పొలం కింద అంటున్నాయి. మీరు ఎప్పుడు వచ్చింది? ఎన్ని గంటలకు వచ్చింది చెప్పండి? 4:30కు వచ్చిన. అది 2 ఎకరాలు వేసాను. అయితే అది మొత్తం ఎర్ర పడుతుంది. ఫస్ట్ నుంచి వేయలేదు. ఇది దొరుకుతుందేమో అని చూస్తున్నా. మీరు ఎన్ని గంటలకు వచ్చి కూర్చున్నారు ఇక్కడ ఈ గోదాం దగ్గర? 4:30 తెల్లవారుజామున. ఇట్లా వారం రోజుల నుంచి వచ్చి మారిపోడు. ఆ బత్తాలు వచ్చింది తీసుకోవాలి. 4 రోజులు వారం రోజుల నుంచి ఇక్కడే వచ్చి కూర్చుంటున్నాము. తెల్లారినాక రావు అనడము, మేము వెళ్ళిపోవడము. ఇక ఒక్కొక్కసారి సాయంత్రం 5 గంటల వరకు కూడా కూర్చుంటున్నాం. అయినా కానీ
బస్తాలు టైంకి మేము ముందు వచ్చిన రోజు రావట్లేదు, మేము లేని టైంలో వస్తున్నాయి. అది మళ్ళీ తెలిసిన వెంటనే వచ్చి నిల్చునే వరకు అయిపోతుంది. గణేష్ ఉత్సవాల సందర్భంగా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై షీ టీం కఠిన చర్యలు. నగరంలో వివిధ గణేష్ ఉత్సవ ప్రదేశాలలో అధిక నిఘా సమన్వయంతో కూడిన కార్యకలాపాల ద్వారా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన 1612 మంది దుండగులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. వారిలో 1544 మంది మేజర్లు, 68 మంది మైనర్లు. నేరస్తులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు. కొందరికి జరిమానాలతో పాటు 2 రోజుల పాటు జైలు శిక్ష. 1444 మందికి కఠినమైన హెచ్చరికలు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని ప్రభుత్వానికి చెప్పుకోవటానికి ప్రజాభవన్ కు వెళ్తున్న జాయింట్ యాక్షన్ కమిటీ నేతలను సింగరేణి వ్యాప్తంగా అక్రమ అరెస్టులకు పాల్పడటాన్ని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీ, ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ తీవ్రంగా ఖండిస్తున్నది. గోదావరి ఖనిలో టీసీకేఎస్ తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మధ్యర శ్రీనివాస్ తో పాటు ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్, ఐఎఫ్టియు కె విశ్వనాథ్, టీసీకేఎస్ ఆర్టీ2 ఉపాధ్యక్షులు కమటం సందీప్, టీయూసీఐ జిల్లా కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్, జిల్లా నాయకులు మాట్ల సమ్మయ్య మరియు ఐటీయూ జిల్లా నాయకులు బూడిద లింగయ్యతో పాటు తదితరులను అక్రమ అరెస్టులకు పాల్పడటం ప్రభుత్వానికే చెల్లింది. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెరగాలని ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేస్తున్న తరుణంలో గత ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు మరిచి కొత్త ప్రభుత్వం అన్న వస్తే మా జీవితాలు మారుతాయి, మాకు వేతనాలు పెరుగుతాయి, కుటుంబాలతో సక్రమంగా మేము జీవిస్తామని చెప్పి బాధలతో ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేకు ఓటేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న కాంగ్రెస్ పెద్దలారా, గెలిచిన వెంబడే మీకు హైపవర్ కమిటీ వేతనాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానికి కార్మిక సంఘాలు, కార్మికులు ప్రభుత్వం ఏర్పడితే జీతాలు పెంచుతామని చెప్తున్నారు కదా అని చెప్పి మీకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి మీ వెంట తిరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల కాలం దగ్గర పడుతున్నా కానీ ఇంతవరకు జీతాలు లేవు, మా ఊసే లేకుండా పోయింది. కోల్బెల్ట్లో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కలిసి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడలేకపోతాను? ఒక రామగుండం నియోజకవర్గంలో ఉన్న మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తప్ప ఏ ఒక్కరు కూడా ప్రస్తావన తీసుకురాలేదు. కాబట్టి మా గోడు వినిపించుకోవడానికి, మా కష్టాలు తీసుకోవాలని బాధలతో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం ముందు ఉంచి వారిని వేడుకొని జీతాలు పెంచాలని మేము ఎంతో ఆశగా ఈరోజు చెలో ప్రజాభవన్ ప్రోగ్రాం పెట్టుకొని కార్మికుల పక్షాన వెళ్తున్న తరుణంలో దొంగలను కదా మాట వేసి ఎలా పట్టుకుంటారో అలా బస్టాండ్లో కాపు కాసి ఈరోజు వెళ్తున్న మమ్మల్ని అరెస్ట్ చేయడము చాలా మూర్ఖత్వం ఇది. అయినా కానీ ఈరోజు మీరు చేసిన ఈ అరెస్టు రేపు ఉద్యమానికి నాందిగా మారుతుంది. కాబట్టి కాంగ్రెస్ పెద్దలారా, దయదలిసి మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోండి. రేపు ఖచ్చితంగా బోనస్ కూడా పోయినసారి 5,000 రూపాయలు ఇచ్చారు, దాన్ని రెట్టింపు చేసి ప్రతి కార్మికుడు బతకడానికి, వారి పండుగలు దసరా పండుగ ఎల్లదీసుకోవడానికి 20,000 రూపాయల బోనస్ను మీరు కల్పిస్తారని ఆశిస్తున్నాము. అదే కాకుండా హైపవర్ కమిటీ వేతనాలు కానివ్వండి, 22వ జీవో వేతనాలు కానివ్వండి, మీ పరిధిలో ఉన్నాయి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు చేయండి. అలాగే శ్రీధర్ బాబు గారు కోల్బెల్ట్కి ఎంతో అనుబంధం ఉన్నవారు, మీరు ఖచ్చితంగా మీరు జీతాలు పెంచించే విధంగా మీరు ప్రభుత్వంతో మాట్లాడి మా కార్మికులకు జీతాలు పెంచి వారిని ఆదుకోవాలని చెప్పి మేము ఈరోజు ఈ సందర్భంలో తెలియజేస్తున్నాము. ఈ అరెస్టుతో మమ్మలను, మా ఉద్యమాలను, మేము చేసే పోరాటాలను, కార్మిక హక్కులను మీరు కాల రాయలేరు. కాబట్టి ప్రభుత్వానికి చెప్తున్నాను, ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా జీతాలు పెంచాలని, బోనస్ కూడా రెట్టింపు చేసి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. జేఏసీ పక్షాన కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని వ్యక్తిగత దరఖాస్తులతోటి ప్రజాభవన్కు వెళ్తున్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులను, కార్మికులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని
ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీఈసీఐ రాష్ట్ర కమిటీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజలు, ప్రజాస్వామికవాదులు అంతా కూడా ఈ యొక్క చర్యను ఖండించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజాభవన్ అనేది కార్మికులు, ప్రజలు అందరూ కూడా తమ సమస్యలు చెప్పుకోవడానికి పెట్టినటువంటి వేదిక అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు ప్రజాభవన్ అనేది నిషేధమా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇదేనా నీ ప్రజాపాలన అనేటువంటి విషయాన్ని సూటిగా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాల కాలంలో కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెరగలేదు. ఈ 17 నెలల కాలంలో వేతనాలు పెరగలేదు. కాంట్రాక్టు కార్మికుల ఊసే లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. నెల రోజుల్లో అధికారంలోకి వస్తే నెల రోజుల్లో వేతనాలు పెంచుతామని మీ ఎమ్మెల్యేలు మీరు హామీ ఇచ్చినటువంటి సంగతి మరిచి ఈ అక్రమ అరెస్టులకు పూనుకోవడం అనేది అప్రజాస్వామికం. ఇదేనా మీ ప్రజాపాలన అనేటువంటి విషయాన్ని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి 30,000 మంది కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా సింగరేణి కార్మికుల లాభాలలో కాంట్రాక్టు కార్మికుల శ్రమ కూడా ఉన్నది, వారికి కూడా సమాన వాటా ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా చట్టబద్ధ హక్కులు ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్నటువంటి సింగరేణి పరిశ్రమలో ప్రభుత్వం రూపొందించినటువంటి చట్టాలు కూడా అమలు కావడం లేదు. చట్టబద్ధ హక్కుల అమలుకై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సింగరేణి వ్యాప్తంగా అరెస్ట్ చేసినటువంటి కార్మికులను, జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులను బేషరతుగా విడుదల చేయాలనేసి టీసీఐ డిమాండ్ చేస్తా ఉన్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమిల మండలంలోని లెంకలగడ్డ గోదావరి సమీపంలో గురువారం రాత్రి పిడుగుపడి 100 మందికి పైగా గొర్రెలు మృతి చెందినట్లు గొర్రెల కాపర్లు తెలిపారు. మేత కోసం మహాదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామానికి చెందిన సమ్మయ్య, ఆది, కత్తర్శాల, మల్లేష్, పున్నమిచంద్రుడికి చెందిన 100కు పైగా గొర్రెలు మేక కోసం లెంకలగడ్డ సమీపంలోకి గోదావరి వద్ద పడుకోపెట్టి చుట్టూ జాలి కోసం భోజనం కోసం అంబటి పెళ్లికి రాగా భోజనం అనంతరం వెళ్లి చూసేసరికి 100కు పైగా గొర్రెలు భారీ వర్షానికి పిడుగుపాటుకు మృతి చెందినట్లు తెలిపారు. మొత్తం గొర్రెలు చనిపోవడంతో వీధిన పడ్డామని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గరిమిళ్లపల్లి పెద్దపల్లి జిల్లా మహాముత్తారం మండలం ఓడేడు మధ్యలో ఉన్నటువంటి మానేరువాగు ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే 2 జిల్లాల ప్రజలు అటుపోవాలన్నా ఇటు రావాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఈరోజు ఓడేడు గర్మిళ్లపల్లి మధ్యలో ఉన్నటువంటి మానేరువాగు విస్తృతంగా రావడంతో ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక తరలిస్తున్న 5 ట్రాక్టర్లు అందులోనే ఉండిపోయినవి. ఈరోజు మానేరువాగును సందర్శించడం జరిగింది. 2016 సంవత్సరంలో 49 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, సరిపడే బడ్జెట్ లేక పాలకుల నిర్లక్ష్యం మూలంగా మధ్యలోనే ఆగిపోయింది. బ్రిడ్జ్ పూర్తి కాలేదు. 2 జిల్లాల ప్రజలు రాకపోకలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్పందించి నిర్మాణ పనులు చేపట్టే విధంగా ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించి బ్రిడ్జ్ పనులు ప్రారంభించి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. టేకుమట్ల మండలం గరిముల్లాపల్లి దగ్గర గల మానేరులో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుక రవాణాకు వెళ్లిన ట్రాక్టర్లు వరద ఉధృతిలో కొట్టుకుపోతున్న దృశ్యం లబోదిబో అంటున్న ట్రాక్టర్స్ యజమానులు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు తన సిబ్బందితో ఎస్ఐ గారు తాళ సాయంతో ట్రాక్టర్స్ ను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. భయపడకు వస్తాను రెడీ అవుతాను నీ దగ్గరికి వస్తాను. 31 జూలై 2025 నిర్వహించిన మెడికల్ బోర్డు బాధితులకు ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ శ్రీ జనక ప్రసాద్ భరోసా. ఉప ముఖ్యమంత్రి మరియు యాజమాన్యంతో ఇప్పటికే చర్చలు జరిపామని, త్వరలో వారికి మళ్లీ రివ్యూ చెప్పించేలా కృషి చేస్తామని హామీ. దేశంలో ప్రపంచంలో పరిస్థితులు బాగాలేవు, మీరు అర్థం చేసుకోండి. వాళ్ళకి న్యాయం కాకపోతే ఆర్జీవన్ ఏరియాలోని సిఎస్పి 1 జీడీకే 11 ఎంక్లేవ్లలో కార్మికులతో సొంతిల్లు అమలుపై అభిప్రాయ సేకరణ కోసం ఓపెన్ బ్యాలెట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మొండే శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఆర్జీవన్లో ఈ రోజు నిర్వహిస్తున్న సొంతింటి అమలుపై ఓపెన్ బ్యాలెట్ కు కార్మికుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందన్నారు. కార్మికుల అభిప్రాయం మేరకు సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి కార్మికుల చిరకాల కోరిక సొంతింటి కల నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సింగరేణి సంస్థ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని, ఈ అక్రమాలలో
కట్టి సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు 250 గజాల స్థలం కేటాయించి ఇల్లు నిర్మాణానికి 30 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తే కార్మికులందరికీ సొంత ఇల్లు సహకారం అవుతుందని, అంతేకాకుండా సంస్థలో కాలం చెల్లిన క్వార్టర్లు 60% ఉన్నాయని, ఆ స్థలాలను కార్మికులకు పేరు మీద పట్టా చేస్తే సొంత ఇల్లు సాధ్యమవుతుందని, యాజమాన్యం ఆ దిశగా ఆలోచించకుండా పాత క్వార్టర్లను కూల్చివేసి అదే స్థలంలో కొత్త క్వార్టర్లు నిర్మించాలని ప్రయత్నం చేస్తుందని, అధికారులు కమిషన్ల కోసం కక్కుర్తిపడి సంస్థ నష్టాల పాలు చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా ఈ నెల 11, 12 తేదీలలో సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మికుల సొంతిల్లు అమలు కోసం ఓపెన్ బ్యాలెట్ కార్మికుల అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతూ ఉంది. నిన్న మిగిలిపోయిన మైన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు జీడీకే 11 లైను, సిఎస్పి 1 ఈరోజు పెద్ద మొత్తంలో కార్మికుల అభిప్రాయ సేకరణ స్వచ్ఛందంగా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. కార్మికులు మస్టర్ పడేటప్పుడు, అవుట్ పడి ఇంటికి వెళ్ళేటప్పుడు అందరూ కూడా పెద్ద సంఖ్యలో జీడీకే 11 లైన్లో తమ అభిప్రాయాన్ని, సొంతిళ్ళ అభిప్రాయాన్ని పూర్తి స్థాయిలో వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం దాదాపుగా సింగరేణి సంస్థ వద్ద 1300 ఎకరాల భూమి మిగిలి ఉంది. దాన్నంతా కూడా కార్మికులకు 250 గజాల చొప్పున ఇచ్చేసి సొంత ఇంటి రుణం కోసం కోల్ ఇండియాలో 30 లక్షల అగ్రిమెంట్ జరిగింది. సింగరేణిలో కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ 30 లక్షల వడ్డీ లేని రుణం తీసుకొని మీరు ఇచ్చిన జాగాలలో ఇల్లేసుకొని సొంత ఇల్లు నిర్మాణం చేసుకునే అవకాశం ఉంటుందన్న అభిప్రాయంతో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నది. అంతేకాకుండా సింగరేణిలో 40,000 మంది పైచీలకు కార్మికులు ఉంటే 50,000 పైన పైచీలకు కోటార్స్ ఉన్నాయి. ఈ కోటార్లన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి, అక్రమాలకు గురవుతూ ఉన్నది. మిగిలిపోయిన ల్యాండ్ అంతా కూడా ఇతరతలకు ఆక్రమించుకున్న పరిస్థితి కూడా ఉంది. పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులు కూడా ఆక్రమించుకొని గోదావరిఖని లాంటి పట్టణంలో, ఇతర పట్టణాలలో వ్యాపారం చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ గోదావరిఖనికి చూసినప్పుడు కోటార్ల పక్క పొంటే మున్సిపల్ ఆఫీసు మనం చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు సింగరేణి ల్యాండ్లో మొత్తం మంది ప్రైవేటు వాళ్ళు వ్యక్తులు ఇల్లేసుకొని అలా వ్యాపారం చేసుకొని జీవనం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. కానీ సింగరేణిలో పనిచేసి రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఈరోజు ఇల్లు లేని పరిస్థితులలో మగ్గుతున్న పరిస్థితి ఉంది. ఈ సంస్థ సింగరేణి కార్మికులు 1,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో, కేంద్ర ప్రభుత్వానికి డివిడెంట్ రూపంలో అందిస్తున్నప్పటికీ కోటర్లనే ఉండి సొంతిల్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. ఆ ఉన్న కోటర్లకు కూడా కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. కోటర్ తీసుకున్నందుకు అలవెన్సుల పేరుతోటి 1,000 రూపాయలు రికవర్ చేస్తున్నారు. కాబట్టి ఆ 1,000 రూపాయల రికవరీ ఏదైతే చేస్తూ ఉన్నారో మాకు సొంత ఇల్లు అమలు చేస్తే ఆ రికవరీ బ్యాంకు లోన్గా పెట్టుకొని మా ఇల్లు నిర్మాణానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సింగరేణిలో మిగిలిపోయిన ల్యాండు, అలాగే మిగిలిపోయిన కోటర్స్ ఇవన్నింటినీ కూడా ఒకసారి స్టడీ చేసి కార్మికులందరికీ సొంత ఇల్లు అమలయ్యే విధంగా యాజమాన్యము, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే ఈరోజు ఈ 2 రోజులు కూడా బ్యాలెట్ ఉద్యమ కార్యక్రమం చేపట్టాం. ఈ బ్యాలెట్ ఉద్యమ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున సొంతిల్లు కావాలనే అభిప్రాయానికి వ్యక్తం చేయడం జరుగుతూ ఉన్నది. అందుకనే ఇప్పటికైనా మేనేజ్మెంటు, సింగరేణి యాజమాన్యము ఆలోచించి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి దీని మీద ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇప్పటికీ అనేక విషయాల మీద వినతి పత్రాలు అందించడం. కాబట్టే ఈ సొంతిల్లు అమలు కోసం ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టే ఈ పోరాటం విజయవంతం కావాలని చెప్పి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తాం. లయన్ నార్లా ప్రసాద్ నేతృత్వంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని స్ఫూర్తి ద్వారా ఎక్స్టెన్షన్ చేయబడిన లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిని లక్ష్మీనగర్ క్లబ్కు చీఫ్ గెస్ట్ చార్టెడ్ ప్రెజెంటేషన్గా 320G డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ సింహరాజు కోదండరాం, ఇన్స్టాలేషన్ ఆఫీసర్గా ఎఫ్ఈడిజి లయన్ మోరభద్రేశం, ఇండక్షన్ ఆఫీసర్గా పీడీజీ లైన్ అనంతుల శివప్రసాద్ హాజరై అతిథులు మాట్లాడుతూ 320Gలోనే మొదటి నూతన క్లబ్ ఇది అని, 2 సంవత్సరాల తర్వాత తక్కువ కాలంలోనే స్ఫూర్తి క్లబ్ ద్వారా లయన్ నార్లా ప్రసాద్ 4 క్లబ్లను అందించడం మరియు ఎల్సీఐఎఫ్ నూతన సభ్యుల చేరిక విషయంలో చురుకుగా ఉన్న విషయంలో జెడ్సీ, పిఎస్టీలతో పాటుగా స్ఫూర్తి లయన్స్ టీంని అభినందించారు. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిని లక్ష్మీనగర్కు నూతనంగా సారథ్యం వహిస్తున్న పిఎస్టీలు ప్రముఖ ఐటీ కన్సల్టెంట్ అనుగుణం కృష్ణమూర్తి, ఆవునూరి శంకర్, చొక్కారపు వెంకటేశ్వర్లు, ఎఫ్ఈవి గంధశ్రీ వీరేశం మరియు ఆల్ ఆఫీస్ బేరర్స్కు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని రాష్ట్ర ఉపాధ్యక్షులు వెర్రవెల్లి రఘునాథరావు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికైన తరువాత తొలిసారి పెద్దపల్లి జిల్లా రామగుండంకు రావడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు ఘన స్వాగతం పలికారు. గత పార్లమెంట్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ గణనీయంగా ఓట్లు సాధించిందని, కోల్బెల్ట్ ప్రాంతంలో పార్టీ విజయం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అదేవిధంగా సింగరేణి ప్రాంతంలో సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రఘునాథరావును పార్టీ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈరోజు చాలాసేపటి నుంచి ఇక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుని బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, అదేవిధంగా ఈ ప్రాంతం యొక్క కార్యకర్తలు, ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతం యొక్క కార్యకర్తలు, చాలామంది కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కాషాయ జెండా ఎగిరేయాలని పనిచేస్తున్నారు. ఇది వాళ్ళ యొక్క కృషి యొక్క ఫలితం. ఇవాళ నాకు వచ్చిన గుర్తింపు ఈ ప్రాంతంలో జరిగిన మొన్న ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో ఈ ప్రాంతంలో పార్టీని ఇంకా డెవలప్ చేయాలి, ఈ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా స్ఫూర్తి కొరకు భారతీయ జనతా పార్టీ ఈరోజు నన్ను గుర్తించి ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది. రాబోయే రోజులలో పెద్దపల్లి పార్లమెంటు, ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినాయి, స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా, లోకల్ బాడీ కావచ్చు, కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా ఎగిరేది కాషాయ జెండానే. ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే విరక్తి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చట్లో పూర్తిగా విఫలమైంది. ఇంకా టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోతుంది, వాళ్ళ అన్నా చెల్లె కొట్టుకోవడం వాళ్ళకే సరిపోతుంది. సో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది. ఇక్కడ ఉన్న సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ బ్రిడ్జే ఉన్నది, ఈ బ్రిడ్జ్ కట్టి మంత్రి డేట్ దొరకలేదని దానికి ఒక 2-3 నెలల దాకా దాన్ని శంకుస్థాపన చేయకపోతే ఇక్కడ ఉన్న కందుల సంధ్యారాణి గారు మేము అందరం వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేస్తే ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేసి, ఇలా రామగుండం మంచిర్యాల ప్రాంతానికి అతిపెద్ద సమస్య జాతీయ రహదారి లేదు. మనకి హైదరాబాద్ నుంచి రావాలంటే 30 సంవత్సరాల కింద కట్టిన రాజీవ్ రహదారి మీద వస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్ టు మంచిర్యాలకి కొత్త జాతీయ రహదారి శాంక్షన్ చేయడానికి రెడీ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గాయత్రి కన్స్ట్రక్షన్ తోటి ఉందో ఒప్పందం ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ రహదారి కట్టడానికి ఉన్నది. ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు, కరీంనగర్, సిద్దిపేట, రామగుండం, మంచిర్యాల, ఆసిఫాబాద్ అందరూ వాడేది ఇదే రోడ్డు. కానీ ఇవాళ ఈ రోడ్డు మీద ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇంతమంది చనిపోతున్నారు. ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యల మీద కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడతాము. స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఎగిరేది కాషాయ జెండా. భారత్ మాతాకి రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ ప్రాంత ముద్దుబిడ్డ మంచిర్యాల జిల్లా గతంలో అధ్యక్షులుగా పనిచేసిండ్రు. ఒక సిద్ధాంతం కొరకు, భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు ఒక కార్యకర్త స్థాయి నుండి ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర పార్టీలో ఉపాధ్యక్షులుగా ఇవాళ అవకాశం పొంది మొదటిసారి రామగుండం గడ్డ మీద అడుగుపెట్టినటువంటి గౌరవ పెద్దలు వెర్రబెల్లి రఘునాథరావు గారికి మా భారతీయ జనతా పార్టీ సాదర స్వాగతం పలుకుతూ ఈరోజు రామగుండం B4 రోజ్ వద్ద మరి ఘనంగా వారికి స్వాగతం పలుకుతా ఉన్నాము. వారితో పాటుగా పెద్దలు, గౌరవనీయులు, మాజీ పార్లమెంటు సభ్యులు, ఈ ప్రాంతంలో ప్రజల ఆశీర్వాదంతో మరి పార్లమెంటులో అడుగుపెట్టి గత 5 ఏళ్లు కూడా ప్రజల కోసం నిరంతరం పాటుపడేటువంటి వ్యక్తి మా గౌరవ బోర్లకుంట వెంకటేష్ నేత గారు కూడా వారితో రావడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వకంగా సాదర స్వాగతం పలుకుతూ మరి ఇవాళ వీరి నాయకత్వంలో, రఘునాథ్ అన్న నాయకత్వంలో, అలాగే మా వెంకటేష్ నేత గారి సహకారంతో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు, ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కొరకు ఇవాళ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వారి యొక్క అఘాయిత్యాలకు ఎవరైతే ప్రజలు బలవుతా ఉన్నారో వారి వైపున మరి మా రగన్న గొంతు వినిపిస్తాడని చెప్పి, ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, ముఖ్యంగా వారికి రాష్ట్ర పార్టీలో అవకాశం రావడం మా అందరికీ కూడా సామాన్య కార్యకర్తలకి దక్కినటువంటి గౌరవంగా మేము భావిస్తూ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ
వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ బీసీ సెల్ అధ్యక్షులు గట్ల రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం అడ్డుపడటం విడ్డూరంగా ఉందని, క్షేత్రస్థాయిలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ భరతం పడతామని, తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ తప్పదని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యల మహేష్, బీసీ సెల్ కార్పొరేషన్ అధ్యక్షులు గట్ల రమేష్, మాజీ కార్పొరేటర్లు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని, బీసీలను ఆర్థిక, రాజకీయ, విద్యా రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన గత కొన్ని రోజులుగా తీవ్రమైన కృషి చేస్తున్న సంగతి అందరికీ విదితమే. అసెంబ్లీలో మొదట 42% బీసీ బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించి గవర్నర్కు పంపడం, తర్వాత దాన్ని గవర్నర్ పెండింగ్లో పెట్టి రాష్ట్రపతికి పంపడం, అంతేకాకుండా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారానైనా ఈ రిజర్వేషన్ తీసుకురావాలని ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత కూడా గవర్నర్ దాన్ని పెండింగ్లో పెట్టడం, తర్వాత అందరూ ప్రజాప్రతినిధులు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పక్షాలను కలుపుకొని రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రతినిధులను యూపీఏలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా తీసుకెళ్లి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి రాష్ట్రపతికి విన్నవించుకునేందుకు అందరూ వెళ్ళగా అక్కడ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ రాష్ట్ర అసెంబ్లీలో 50% సీలింగ్ ఎత్తేస్తూ మళ్ళీ ఒక చట్టం చేసి గవర్నర్కి పంపడం జరిగింది. ఎన్ని రకాలుగా బీసీలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళినా కుటిల రాజకీయాలతోటి, ఓటు బ్యాంకు రాజకీయాలతోటి ముస్లిమ్స్ అని, అగ్రకుణాలని ఏదో వంక పెడుతూ గత చాలా సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏ నిర్ణయానికి కూడా గవర్నర్ దగ్గర ఆమోదం పొందకుండా అడ్డుపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. బహుజనులకు, ఎస్సీలకు కావచ్చు, బీసీలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలకు కావచ్చు ఎప్పుడైనా న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక ముందు చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. మీరు అందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ రెండు వేరువేరు కాదు. మొన్నటికి మొన్న తెలంగాణ బిడ్డను ఉపరాష్ట్రపతికి నిలబెడితే తెలంగాణకే మేమే అంకురార్పణ చేసినాం, తెలంగాణ మాది, తెలంగాణ వాదం మాది అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉన్నది. దీన్ని ఒక తెలంగాణ బిడ్డకు ఓటు వేయలేని స్థితిలో ఉన్న మీ పార్టీ తెలంగాణ వాదం గురించి మాట్లాడితే కనీసం మీకైనా సిగ్గేయాలి. కనీసం బహుజనుల పట్లైనా, ఎస్సీ ఎస్టీల వర్గాల తరఫున కానీ ఈ తెలంగాణ వాదం గురించి మాట్లాడకుండా తప్పనిసరిగా మీరు ఈ బీసీ బిల్లు విషయంలోనైనా కనీసం కాంగ్రెస్ పార్టీతో కలిసి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎవరు ఎన్ని చేసినా 15 తారీఖు నాడు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్కి సంబంధించి విజయోత్సవ సభకు మా రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు మరియు జాతీయ నాయకులు అందరూ కూడా రావడం జరుగుతుంది. ఆ సభలో తప్పకుండా మా విజయం గురించి, మా విజయోత్సవం గురించి, మేము తీసుకోబోయే నిర్ణయాల గురించి, రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమాల గురించి మా అగ్రనాయకులు వెలువరిస్తారు. ఎట్టి పరిస్థితుల బీసీలకు న్యాయం చేయడానికి మొక్కబోని ధైర్యంతో మడవ దింపకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. త్వరలోనే 42% రిజర్వేషన్లతోటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, విద్యా అవకాశాలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, అన్ని విషయాల్లో 42% తోటి ముందుకు పోవడానికి మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకొని ముందుకెళ్తుందని సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై మక్కాన్ సింగ్. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలిచిన తర్వాత గత సంవత్సర కాలంగా 2 సార్లు డైరెక్టర్ పాతో, ఒకసారి C&MDతో సమావేశాలు జరిగినప్పటికీ ఒప్పుకున్న అంశాలను కూడా సర్క్యులర్లు జారీ చేయకుండా కాలయాపన చేయడంతో గుర్తింపు సంఘం ఏఐటీయూసీతో శుక్రవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో జరిగిన స్ట్రక్చర్ సమావేశాన్ని యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా బహిష్కరించడం జరిగిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్లు పేర్కొన్నారు. స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించిన అనంతరం సిపిఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫీస్కి వెళ్లి అక్కడి వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేసిన స్ట్రక్చర్ సమావేశాల్లో ఒప్పుకొని అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకి సింగరేణి భవన్లో హైదరాబాద్లో స్ట్రక్చర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు
సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోనమనేని సాంబశివరావు గారు, మేము ఆఫీస్ బేరర్స్ అందరం కూడా హాజరయ్యాం. అయితే సింగరేణి యాజమాన్యం యొక్క నిర్లక్ష్య వైఖరి, ముఖ్యంగా ఎన్నికలయ్యి సంవత్సరంన్నర పైన అయినా ఏఐటీసీకి గుర్తింపు పత్రం ఇచ్చింది 2024 సెప్టెంబర్ 29వ తేదీ నాడు ఇచ్చారు. అంటే ఇప్పటికీ కరెక్ట్గా సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో ఒక్కసారి సిఎన్ఎండిలో స్ట్రక్చర్ మీటింగు, 2 సార్లు డైరెక్టర్ లెవెల్ స్ట్రక్చర్ మీటింగులు జరిగినాయి. ఈ సమావేశంలో కొన్ని సమస్యలపైన యాజమాన్యం అంగీకరించింది. కొన్ని సమస్యలపైన యాజమాన్యం కమిటీ వేశారు. కానీ ఇప్పటి వరకు కూడా అంగీకరించినటువంటి విషయాలపైన కూడా సర్క్యులర్ విడుదల చేయలేదు. ముఖ్యంగా ఈ సంవత్సరం కంపెనీకి వచ్చిన లాభాలు, వాస్తవ లాభాలపైన కార్మికులకి 35% ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం. వాస్తవ లాభాలు చెప్పమని 2 నెలలుగా ఆగస్టు 24వ తేదీ నాడు బోర్డు మీటింగ్ జరిగింది. లాభాలు ఎన్నొచ్చినాయో బోర్డులో చర్చించారు. కానీ ఇప్పటి వరకు కూడా వాస్తవ లాభాలని తెలియపరచడం లేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కలిసి వాస్తవ లాభాలు చెప్పకుండా కుట్ర చేయాలని చూస్తున్నారు. జరగాల్సిన స్ట్రక్చర్ మీటింగ్ ఈరోజు మేము బహిష్కరించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం యాజమాన్యానికి నష్టం లేకుండా ఏదైతే ఒప్పుకున్న వాటిని కూడా అమలు పరచలేకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఉదాహరణకు ఈరోజు మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్లు సూటబుల్ ఎంప్లాయ్మెంట్ ఉంది. దీనివల్ల ఆ కార్మికులకు నయా పైసా లాభం లేదు. ఎందుకంటే వాళ్ళు సర్టిఫికెట్ హోల్డర్స్. వాళ్ళ అండర్గ్రౌండ్లో అన్ఫిట్ అయినంత మాత్రాన సర్ఫేస్లో కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళ సర్టిఫికెట్ హోల్డర్స్ కాబట్టి పైన కూడా పడతారని చెప్పి ఆనాడు మేనేజ్మెంట్ గుర్తించింది, ఒప్పుకుంది. కానీ ఇంతవరకు వారిని మెడికల్కి పిలిచి వాళ్ళని మళ్ళీ సర్ఫేస్లో ఫిట్ చేయడానికి చాలా కాలం తీసుకుంటాం. దానివల్ల వాళ్ళు అన్రెస్ట్గా ఉన్నారు. ఇట్లా అది కాకుండా N-1 విషయం, ప్లేడెల్ విషయంలో కార్మిక వర్గానికి యాజమాన్యానికి నయా పైసా నష్టం లేదు. N-1 వలన లాస్ట్ చివరి ప్లేడే రోజు మేనేజ్మెంట్ ఓటీలు పెట్టుకుంటాం తప్ప ఈ N-1 పునరుద్ధరణ చేసి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని కూడా మేము ఏమడుగుతాం, ఇది కార్మిక వర్గానికి కాదు, కంపెనీకి మేలు జరిగే అంశాలు కూడా పరిశీలన చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా క్లర్కల్ ఎగ్జామ్ దాదాపు అప్లై చేసుకుని 2 సంవత్సరాలు అవుతా ఉన్నాయి. దాదాపు 5,000 మంది క్లర్కల్ సోదరు కార్మికులు అప్లై చేసుకుంటే ఇంతవరకు ఎగ్జామ్ పెట్టకపోవడం వల్ల కొంతమంది వాళ్ళు ఎవరైతే యాక్టివ్ క్లర్క్స్ ఉన్నారో వాళ్ళు ఈరోజు వాళ్ళు కోర్టుకు పోవడం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, కనీసం ఎంతమంది పోయినో అంతమంది వేకెన్సీ తీసి మిగతా వాటికన్నా ఎగ్జామ్ పెట్టమని చెప్తే కూడా దాని దీర్ఘకాలికంగా ఈరోజు ఎక్కడ చూసినా యాక్టింగ్లు, ఏ మైండ్లో చూసినా డిపార్ట్మెంట్లో చూసినా యాక్టింగ్లు మాత్రం పడతా ఉన్నారు. ఇది మేనేజ్మెంట్ కదా మంచిది కాదని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. యూరియా కొరత రైతులు పడుతున్న ఇబ్బందులపై రామగుండం మేడిపల్లి వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రైతులతో సమావేశమయ్యారు. అనంతరం యూరియా కోసం గంటల తరబడి లైన్లో వేచి ఉండటం, పంట సమయానికి ఎరువులు అందకపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని కౌశిక హరి గారు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అయితే ప్రజాపాలన అని చెప్పేసి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మేము ఆనాటి రోజులు తీసుకొస్తామని చెప్పేసి ఇవాళ ప్రతి రంగంలో కూడా ఆనాటి రోజులే తీసుకొచ్చాం. ఎవరైనా మేము ఈ యొక్క
ఉన్నటువంటి పరిస్థితులను మేము అప్గ్రేడ్ చేసి ముందుకు తీసుకుపోయి ఇంకా ఫెసిలిటేట్ చేస్తామని చెప్పాలి కానీ ఆనాటి రోజులు చెప్తామంటే వెనకటి కాలం తీసుకొస్తామన్నది ఏదైతే నానుడి వాళ్ళది ఉన్నదో అది నిజం చేసే విధంగా ఇవాళ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు సరి అయిన టైంలో ఎరువులు ఇచ్చు. వాళ్ళు చెప్తా ఉంటారు రైతులు చాలా మంది మేము ఆటో అయినా డబ్బులు ఇస్తే మా ఇంటికాడికి ఎరువులు వచ్చు. కానీ వల్ల ఇప్పుడు ఏమైంది 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ రాగానే ఇవాళ రైతులందరూ గత 2 నెలలుగా ఏ విధంగా ఇబ్బంది పడతారో మనం అందరం కూడా కళ్ళకు కట్టినట్టు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తా ఉన్నాం. ఒకప్పుడు కేసీఆర్ గారు ఇవాళ ఎంత పంట వేస్తున్నాం, ఎన్ని ఎకరాలు వేస్తున్నాం, ఎన్ని ఎకరాలకు ఎంత యూరియా కావాలి, అది ఏ విధంగా ప్రొక్యూర్ చేసుకోవాలి, ఏ రాష్ట్రాలలో ఎప్పుడు యూరియా అవసరం ఉంటది, అవసరం లేని కాలంలో అక్కడికి వెళ్ళి మనం ఏ విధంగా ఇక్కడ తీసుకురావచ్చు, ఏ జిల్లాలో ఎక్కువ ప్యాడీ వేస్తున్నాం, ఎక్కువ యూరియా అవసరం ఉన్నది, ఇవన్నీ ఒక టాస్క్ ఫోర్స్ లాగా పెట్టి ఒక యంత్రాంగాన్ని అంతా అధికారులందరినీ ఒక ప్రత్యేక సెల్ పెట్టి మానిటర్ చేసుకుంటా డైలీ మానిటరింగ్ చేసుకుంటేనే ఆ రోజు రైతులకు ఎరువు కరువు లేకుండే. కానీ ఇవాళ వాళ్ళకి అది లేదు. ఏమైనా ఎన్ని పైసలు సంపాదించుకుంటాం కానీ గత 70-80 రోజులుగా యూరియా ప్లాంట్ ఆర్ఎక్స్ఎల్ నడవటం ప్రొడక్షన్ కూడా రాక ఇంకేంటి అంటాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సుల్తానాబాద్ సొసైటీ గోదాం వద్ద రాత్రి నుండి యూరియా కోసం నిద్రిస్తూ పడిగాపులు పడుతున్న రైతులు. వేతనాలు పెంచాలని అడిగితే అక్రమ అరెస్టులు చేస్తారా? ఇదేనా ప్రజాపాలన అంటూ మండిపడ్డ తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దిల శ్రీనివాస్. సొంతింటి కల నెరవేర్చాలని ఐటీయూ ఓపెన్ బ్యాలెట్ ఉద్యమంలో 2వ రోజు ఉత్సాహంగా పాల్గొంటున్న కార్మికులు. కామారెడ్డి బీసీ విజయోత్సవ సభను విజయవంతం చేయండి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ బీసీసీఎల్ అధ్యక్షులు గట్ల రమేష్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.